తెలుగుదేశం కోణంలో చూస్తే జగన్ దోచుకున్నాడు, వైసీపీ కోణంలో చూస్తే జగన్ కాపాడాడు. ఇక్కడ ఫైనల్గా అయితే ఒకటి మాత్రం ఖాయం, ప్రజలకి రావాల్సిన సొమ్ము ఇప్పుడు ఆ పోర్టు మీద వచ్చే ఆదాయం ఎవరికి రావాలి? ఇప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్ ద్వారానే ఏడాదికి 450-500 కోట్ల ఆదాయం వస్తుందంటే ఇది ప్రజలకు రావాల్సిన లాభపు వాటా కదా. ఇది నాడు రావు గారు తీసుకున్నారు, నేడు రావు గారు ప్లస్ అరబిందో, ఇప్పుడు కూడా రావు గారికి అందులో 60% వాటా వస్తుంది, 59% వాటా ఆయనకే వస్తుంది, 41% అరబిందోకి వస్తుంది. ఈ సొమ్ము ఎవరిది అంటే ప్రజలది. ఇప్పుడు బెదిరించి తీసుకున్నారు అన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటిది. ఖచ్చితంగా జగన్ మీద కేసు ఉంటుంది, అట్లా మిగతా వాళ్ళ మీద కేసు ఉంటుంది. కాకపోతే ఇది నిలబడుతుందా లేదా, కేంద్రం తలుచుకుంటే నిలబడుతుంది. అంటే జగన్ మీద కేసులు అయితే పెట్టేస్తారా? దీని ఆధారంగా పెట్టేస్తారు, కానీ అరెస్టులు చేయడానికి కుదరదు. ఎందుకనంటే ఇప్పుడు దీంట్లో విచారణ ఏం చేయాలి? 10 రూపాయల షేర్ 220 రూపాయలకు కొన్నప్పుడు అది కూడా చట్టబద్ధంగా లీడ్ జరిగింది. అప్పుడెప్పుడో బెదిరించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. మీ దగ్గర ఇల్లుంది, నేను కొన్నా, మీరు అది 50 లక్షలు 60 లక్షలు చెప్పారు, నేను 10 లక్షలు తగ్గించాను అడిగా, క్యాష్ ఇస్తానని అడిగా, మీరు సరే అమ్మేశారు. నా వెనకాల పలుకుబడి చూసుకొని అమ్మారు, మీ అవసరం రీత్యా అమ్మారు, అమ్మేశారు, డబ్బులు తీసుకున్నారు. మీకు ఇవాళ కొంతమంది పెద్ద మనుషులు పరిచయం అయ్యారు, ఆ ఏరియా డెవలప్ అయింది,